మాట్లాడినటువంటి సందర్భం, ఆ తర్వాత లాస్ట్ మినిట్లో ఇది ఆగిపోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇది దీనికి సంబంధించి. సార్, ఇంకా ప్రపంచంలో ఎనీ టెక్నాలజీ దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన చెప్పడం, ఎందుకంటే జెన్ ఆల్ఫా, జెన్ జీ వీళ్ళందరినీ వాళ్ళ కన్నా కూడా బియాండ్గా మేము ఆలోచిస్తామని చెప్పడం, ఒకసారి ఆ బయట ప్లే చేయండి. టీనేజర్స్, జెన్ ఆల్ఫా, జెన్ జీ, ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆలోచనలు మీ మైండ్లో ఏమున్నాయో దానికంటే బియాండ్గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. నాడు ఒక్క ఐటీనే యువత తలరాత మార్చింది, తలసరి ఆదాయం పెంచింది, జీవన ప్రమాణాలు పెరిగాయి, అసమానతలు తగ్గాయి. నేడు అంతకు మించి అవకాశాలు కల్పిస్తున్నాం. ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు, ఐటీ, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, సెమీకండక్టర్. మీరు ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది నా హామీ. టీనేజర్స్. సో చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఎప్పుడు కూడా దాదాపుగా చంద్రమండలాన్ని తాకేట విధంగానే ఉంటాయి, అందులో ఏం సందేహం లేదు. ఆయన ఆలోచనలు మంచిదే, ఆస్వాదించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. కాకపోతే ఆచరణకి ఎంతవరకు సాధ్యం అనేది అంటే మళ్ళీ చంద్రమండలంకి వెళ్ళటం ఎంత కష్టమో ఈ వీటన్నిటిని కూడా అంతే అవుతుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇది అంటే, ఆయన జెన్జీ గురించి, జన్ ఆల్ఫా గురించి కూడా, అంటే నెక్స్ట్ తరం అండి, యువతరం తర్వాత తరం జన్ ఆల్ఫా అంటే వాళ్ళకన్నా బియాండ్ అంటున్నారు. వాళ్ళకంటే కూడా బియాండ్ అంటే ఇంకా పుట్టబోయే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. సో వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యువత యొక్క సమస్య ఏంటంటే 2 వీలర్స్. ప్రతిరోజు ఆడపిల్లలు కానీ కుర్రాళ్ళు కానీ ప్రతి వాళ్ళు కూడా కాలేజీలకి వెళ్ళి, ట్యూషన్స్కి వెళ్ళి కానీ, చిన్న చిన్న ఉద్యోగాలకు కానీ, ఐటీ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా 2 వీలర్స్ మీద తిరిగేటువంటి వాళ్ళు నిత్యం ఎలా అంటే ఆ పెట్రోల్ మూత తీసి చూసుకోవటం, ఇది ఇంకా ఎంత దూరం వెళుతుందని తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది కారణం ఏంటంటే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేనంత అత్యధికమైనటువంటి రేట్లు ఉన్నటువంటి పెట్రోల్ రేట్లు ఉన్నటువంటి రాష్ట్రం 120 దగ్గరికి 117 దాటి 120 దగ్గరికి వచ్చేసింది. 120 రూపాయలు ఆల్రెడీ దాటింది. పక్కనున్న తెలంగాణలో కూడా ఆ రకమైనటువంటి రేట్లు లేవు. ముందు మీరు జంజీ సంగతి లేకపోతే ఆ సంగతి ఈ సంగతి చూడచ్చు, కానీ ప్రస్తుత యువత ఫేస్ చేస్తున్నటువంటి మీకు చాలా అల్పమైన విషయంగా కనిపిస్తుంది, కానీ వాళ్ళకి చాలా అవసరమైనటువంటి విషయం. అందుకని ముందు కనీసం మాత్రం మీరు ముందు వాళ్ళకి పెట్రోల్ రేట్లు తగ్గించండి. తగ్గిస్తే అప్పుడు మీరు జంజీ గురించి, జన్ ఆల్ఫా గురించి చేయొచ్చు. ఇదే ప్రస్తుత యువత అక్కడ మాకు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా ఉన్నారు, అదన్నారు, ఇంతవరకు కూడా అసలు పరిస్థితి అనేది సరైనటువంటి ఇది లేదు. తర్వాత డిఎస్సి ఏవో పెట్టారు, మరి ఎంత దారుణం అండి చెప్పండి. అది నిజంగా కష్టపడి దానికోసం చదువుకున్నటువంటి ఇది వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ఎంతో ఆశపడి ఎదురు చూస్తామంటే ఎక్కడ పారదర్శకత లేకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తుని విధంగా ఛిద్రం చేయటం అనేటువంటిది, ఇది ఏ తరహా క్వాంటము, ఏ తరహా జంజీ, ఏ తరహా ఆల్ఫా అనేటువంటిది నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకి యువతకి, నిరుద్యోగ యువతకి ఆయన ఇది ఇస్తానని చెప్పారు, నిరుద్యోగ భృతి. ఏది ఆ భృతి? ఏది మరి? ఆ నిరుద్యోగ భృతి అనేటువంటిది లేదు ముందు. అందుకనే బహుశా రాజశేఖర రెడ్డి గారు పదే అంటుండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అమ్మకి అన్నం పెట్టను కానీ పెన్నమ్మకి బంగారు గాజులు చేస్తానని ఒక చాలా పాపులర్ ఇదైంది ఆయన చేసే జోకు. ఆ విధంగా చెప్పండి, పోనీ మీరు క్లియర్గా చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి యువత, ఆంధ్రప్రదేశ్లో యువత, ఆర్ దే కంఫర్టబుల్ వెన్ కంపేర్ విత్ ద నియర్ బై స్టేట్స్? పక్కనున్నటువంటి పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న యువతతో పోల్చుకుంటే ఆంధ్రాలో యువతకి ఎన్ని సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి చెప్పండి. ఎన్ని ప్రామిసులు చేశారు మీరు, ఆ ప్రామిసెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయండి ముందు. వాళ్ళకి ముందు వీళ్ళకి చేస్తే ఆ తర్వాత మీరు జంజీ గురించి, జన ఆల్ఫా గురించి ఆ పైన ఇంకా కూడా ఆలోచించదు. అందుకని వినటానికి ఉపన్యాసాలు బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికాలిటీ ఇక్కడ కావాలి మనకి. ఇది ఎక్కడా కూడా
అసలు పోలిక పొంతన లేనటువంటి విషయంగా చూడాలి. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి యువత సమస్యలు, చాలా ఉన్నాయి. ఎంఓయూలన్నీ పూర్తయితే 23 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 12 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి, 10 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అన్నట్టుగా చెప్తారు. లెక్కలు చెప్పమనండి. ఇప్పుడు 2 ఇయర్స్లో ఏ సెక్టార్స్లో ఏ జోన్స్లో ఎంతమందికి ఇచ్చారు ఏంటి అనేది చెప్పమనండి. అసలు మీకు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకే మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎంతవరకు ఫుల్ఫిల్ చేయలే. చాలా ఘనంగా చెప్పారు కదా మీరు, ఎంప్లాయీస్కి మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పని. వాటి గురించి మరి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి లేదు. అందుకని ఇది ఉపన్యాసాలుగా బ్రహ్మాండంగా ఉంటాయి కానీ బట్ ఆచరణ అనేటువంటిది ఇంకోటి చాలా కాంట్రాస్ట్ అంశం ఏంటంటే గంజాయి డ్రగ్స్ అణిచివేశాం, సోషల్ సైకోల తాట తీసి మహిళల భద్రతకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని. దీని కాంట్రాస్ట్ గా అదే ఇప్పుడు ఆ మహిళల ప్రాధాన్యం ఏంటనేది ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడుకుందాం. కానీ ఈ ప్రజెంట్ గంజాయి ఆయన అనేక సార్లు చెప్పారు ఏమని, మొత్తం గంజాయి అంతా కూడా మొత్తం రాష్ట్రం నుంచి జీరో చేసేసామని. సరిగ్గా చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఎక్కడో అక్కడ అనంతపురం దగ్గర, తిరుపతిలోను, శ్రీకాకుళంలో ఆయన ఎంపీ ఏలూరు ఎంపీఏ దొరికినటువంటి. అదే చెప్తున్నా, వెంటనే ఇన్ని కిలోల గంజా ఇంత బయటపడింది అని చెప్పి వస్తుంది. సాక్షాత్ స్వయాన మీ ఎంపీనే ఇందులో పట్టు పెడితే ఒక్క మాట మాట్లాడారండి, ఒక్కటంటే దాని మీద అసలు టైటిల్ ఇప్పుడు కదా. సో ఇది ఇలా ఉంటుంది. సరిగ్గా మహిళల గురించి 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం, 5 లక్షల మంది నీ చేయటానికి లక్ష్యం